సార్ చెప్పండి సార్. అన్న ఏమైందన్నా మీ దగ్గర కూలర్ తీసుకుంటే వీల్స్ ఇయర్ అన్న, ఇదేనా అన్న పద్ధతి? నమ్మకంగా తీసుకుంటే ఇట్లా చేస్తారన్న మీరు? సార్ ఎక్కడో పొరపాటు జరిగినట్టుంది సార్. అయితే నేను చూసుకొని ఫోన్ చేస్తా సార్. సరే. ఓకే సార్. అరే దిమాగ్ పని చేస్తలేదురా, కస్టమర్ కూలర్ ఇచ్చినావు, కూలర్ ప్యాక్ చేసేటప్పుడు వీల్స్ ఉన్నాయి లేదు చూసుకోవా? కస్టమర్ కాల్ చేసి తిడుతున్నారా? ఇన్ని రోజుల నుంచి ఏం నేర్చుకున్నావురా? ఒక్క పని చక్కగా చేయవు. ఇక చూడు ఆ కస్టమరే కాల్ చేస్తున్నాడు. సారీ సార్, అది తెలియకుండా బాక్స్ లోనే వీల్స్ ఉండిపోయినాయి అన్న, నేనే చూసుకోలేదన్న, సారీ అన్న. ఓకే సార్, ఓకే సారీ అన్న, ఏమనుకోకండి. అయ్యో ఎవరిదో తప్పు తెలుసుకోకుండా నేను సాగర్ అనవసరంగా తిట్టానే, వెళ్ళి సారీ అన్న చెప్పొస్తా. అన్న నువ్వేందన్నా పని అనుకోయి సారీ ఎప్పుడు అవసరం లేదన్నా, పోయి కూర్చో. అరే ఆగురా బాయ్, నీకేం తెలియదు. అరే సాగర్. చెప్పన్నా. సారీరా, కస్టమర్ తప్పు పెట్టుకొని నీ మీద అరిచినా. అన్నా సారీ ఎందుకులే అన్నా, నువ్వే కదా అన్నది, పర్లేదులే. అరే నీకు ఇంకా కోపం తగ్గకుండా నన్ను కూడా 2 మాటలు అనరా. అన్నా ఏందన్నా నువ్వు ఊకో అన్నా. ఏమైందిరా అట్లున్నావు? ఊకో అన్నా, నువ్వు ఓయానికి సారీ ఎప్పుడు నాకు అసలుకి నచ్చలేదు. ఎందుకు? నేను ఈ పొజిషన్ లో ఉన్నా, వాడు ఆ పొజిషన్ లో ఉండనా? అంతే కదన్నా. ఎందుకురా చిన్న చిన్న విషయాలకి ఈగోలు కోపాలు? నాకేమైనా 4 కాళ్ళు 4 చేతులు ఉన్నాయా? నేను కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చినోనే కదా. నేను కూడా అందరిలాగానే కదా, కష్టపడి పనిచేసే వాళ్ళందరూ సమానమే, గుర్తుపెట్టుకో.